హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో దీపావళి రోజున చేసుకునే 5 రకాల స్వీట్స్ని ఒకే వీడియోలో చూపించబోతున్నాను. స్వీట్స్ చేయడం రాని వాళ్ళు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేయండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలుగుతారు. ఫస్ట్ రెసిపీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఇష్టంగా తినే వాటిల్లో ముఖ్యమైన స్వీట్గా ఈ గులాబ్ జామ్ని చెప్పుకోవచ్చు. ఈ స్వీట్ రెగ్యులర్గా చేసేదే అయినా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో గట్టిగా ఉండిపోతుంది. అలాంటప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ని మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ మీరు తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఏ విధంగా వచ్చిందో. జనరల్గా మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు మనకి కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు అవి క్రాక్స్ రావడం, అలాగే మధ్యలో సరిగ్గా ఫ్రై అవ్వకపోవడం, మనకి పాకంలో వేసినప్పుడు పాకాన్ని సరిగ్గా పేల్చకపోవడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవి లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్తో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గులాబ్ జామున్ రెడీ మిక్స్ 160 గ్రామ్స్ ప్యాకెట్ MTR బ్రాండ్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. షుగర్ 4 కప్స్, ఇలాచి 8 వరకు తీసుకోండి. పాలు 3/4 కప్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్, అంటే హాఫ్ అయితే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, నెయ్యినైనా మీరు వాడుకోవచ్చు. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని షుగర్ వేసుకున్నాను. షుగర్ నేను ఈ కప్తో 4 కప్స్ తీసుకున్నానండి. అదే కప్తో 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవడం వల్ల పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఈ బౌల్ పెట్టి ఒకసారి గరిటతో కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల షుగర్ సిరప్ క్రిస్టల్లా అవ్వకుండా మీరు పెట్టిన పాకం అలానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పాకం మరుగుతూ ఉంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోండి. ఇది ఎవరు చెప్పు ఉండరు మీకు. ఇలా పాలు వేయడం వల్ల షుగర్ సిరప్లో ఉన్న డార్క్నెస్ మొత్తం పోయి షుగర్ సిరప్ చాలా నీట్గా వైట్గా అందంగా తయారవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. పాలు వేసిన తర్వాత చూడండి, చుట్టూ ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఆ నొగరిని మొత్తం తీసేయాలి. ఇలా తీయడం వల్ల ఇందులో ఉన్న డార్క్నెస్ మొత్తం పోతుందండి. పాకం మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం ఎక్కువగా మరిగించకూడదు. ఎక్కువగా మరిగితే చిక్కగా అయిపోతుంది. అప్పుడు గులాబ్ జామున్స్ పాకాన్ని సరిగా పీల్చవండి. మీరు ఇలా టచ్ చేసినప్పుడు జిగురుగా తగలాలి, అంతే పాకం వచ్చేసినట్టే. మీరు ఎక్కువగా మరిగిస్తే పాకం చిక్కగా అయిపోయి గులాబ్ జామున్స్ పాకాన్ని సరిగా పీల్చవు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాచీ పొడి యాడ్ చేసుకుందాం. చూడండి, పాకం చాలా నీట్గా వైట్గా వాటర్లా ఉంది. ఇలా నేను చెప్పిన చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ గులాబ్ జామున్స్ తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఉన్న డార్క్నెస్ మొత్తం ఇలా బయటకు తీసేయాలి. ఇలాచీ పొడి యాడ్ చేసుకుని ఒకసారి కలపండి. ఇందులో మీరు కావాలనుకుంటే సాఫ్రాన్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. గులాబ్ జామున్స్ తయారు చేసుకోవడం కోసం పిండి కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండి వేసుకున్నాను. నేను MTR ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. 160 గ్రామ్స్ ప్యాకెట్ ఇది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పిండిని కలిపేటప్పుడు ఇలా వేళ్లతో కలుపుకోవాలి. 160 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్కి 3/4 కప్ కాచిన పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. పాలు వేసుకుని పిండి కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తాయి. పిండిని కలిపేటప్పుడు ఇలా ఫింగర్స్తో మాత్రమే కలపండి. చేతిని మొత్తం వాడి చపాతీ ముద్దలా గట్టిగా కలపద్దు. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండి మనకి కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది, అయినా సరే అలా సాఫ్ట్గానే కలపాలి. మరీ గట్టిగా కలపద్దు. మీరు గట్టిగా కలిపినట్టయితే గులాబ్ జామున్స్ గట్టిగా వచ్చేస్తాయండి. పాకాన్ని సరిగ్గా పీల్చవు. పిండి ఎప్పుడు కూడా ఇదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలామంది పిండి కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెడతారు. అలా ఎప్పుడు చేయొద్దు. నేనైతే వెంటనే చేసుకుంటాను. ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని మీకు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని గులాబ్ జామున్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే మనకి చేతికి కాస్త పిండి అంటుకుంటుంది.
ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేయడం వల్ల రౌండ్గా అందంగా వస్తాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేసుకుని అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి పెట్టండి. మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి వేసి చూసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకోవాలి. మరి హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నీ వేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా గరిటతో తిప్పుతూ ఉండండి. ఇది ఒక టిప్ అండి. ఇలా చేయడం వల్ల ఇవి పగుళ్ళు లేకుండా అన్నీ కూడా ఒకేలా వేగుతాయి. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ మీరు తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా నేను చూపించినట్టు మీరు గులాబ్ జామున్స్ని వేయించేటప్పుడు కలుపుతూ వేయించండి. అన్నీ ఈక్వల్గా వేగుతాయి. చాలామంది ఈ విధంగా కలర్ మారిన తర్వాత షుగర్ సిరప్లో వేసేస్తారు. అలా కనుక మీరు చేసినట్టయితే వెంటనే విడిపోతాయండి. ఇలా నేను చూపించిన విధంగా వీటిని బాగా డార్క్ కలర్గా వేయించుకోవాలి. అలా చేసినట్టయితే గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకుని షుగర్ సిరప్లో వేయాలి. షుగర్ సిరప్ కాస్త వేడిగా ఉండాలి. చల్లారినట్టయితే ఒకసారి వేడి చేసుకోండి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. గులాబ్ జామున్స్ వేయించేటప్పుడు మంటను హైలో పెట్టద్దు, అలానే సిమ్లో కూడా పెట్టద్దు, మీడియం హీట్లో ఉండాలి. వేసిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించినట్టయితే అన్నీ కూడా ఈక్వల్గా ఒకేలా వేగుతాయి. ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. అంతేనండి, గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. అరగంట తర్వాత చూద్దాం. గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ని మీరు ఫాలో అయినట్టయితే గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్లో వేయించినప్పుడు అవి క్రాక్స్ వస్తాయి, అలాగే మధ్యలో సరిగ్గా ఫ్రై అవ్వవు, పాకంలో వేసినప్పుడు పాకం సరిగ్గా పీల్చదు అంటారు. ఇలా నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా జ్యూసీగా టేస్టీగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒకసారి ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే జిలేబీ కంటే కూడా ఈ జిలేబీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. పన్నీర్ జిలేబీ తయారు చేయాలంటే ముందుగా పన్నీర్ తయారు చేసుకోవాలి. దానికోసం నేను 2 లీటర్ల గేదె పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, బాగుంటుంది. ఈ పాలను స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని మరగనివ్వాలి. ఇది మరిగేలోపు వేరే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోండి, లేదంటే మీరు నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పాలు మరుగుతూ ఉన్నప్పుడు వెనిగర్ వాటర్ వేయండి. ఇప్పుడు ఒకసారి కలిపితే పాలు విరిగిపోతాయి. ఇలా కాస్త విరిగిన తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిపై స్ట్రైనర్ పెట్టి క్లాత్ వేయండి. ఈ విరిగిన పాలను ఈ స్ట్రైనర్లో వేసుకుని ఈ విధంగా బయటికి తీయండి. ఇప్పుడు వేరే ఒక బౌల్తో చల్లని వాటర్ తీసుకుని ఈ క్లాత్ని ఆ వాటర్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఇలా బాగా కలుపుతూ పన్నీర్ని మీరు
చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోండి. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఈ విధంగా ఉండాలి. ఈ పన్నీర్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ బొంబే రవ్వ వేయండి, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో పాలు వేసుకోవాలి. పాలు కాచిన పాలు కానీ పచ్చి పాలు కానీ వేసుకోవచ్చు. 5 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 కప్స్ షుగర్ వేయండి. మీరు ఏ కప్తో షుగర్ తీసుకున్నారో అదే కప్తో 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ చొప్పున వేసుకోవాలి. గులాబ్ జామ్కి ఏ విధంగా షుగర్ సిరప్ తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 5-6 పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి పాకం చూసుకోండి. మీరు చేత్తో టచ్ చేసినప్పుడు కాస్త జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలైచీ పొడి వేసుకుని ఒకసారి కలపండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. జిలేబీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం పన్నీర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని చివర కట్ చేయండి. కట్ చేసిన తర్వాత స్టార్ నాజిల్ మీకు అవైలబుల్ ఉంటే స్టార్ నాజిల్ పెట్టుకోండి. కంపల్సరీగా నాజిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా నాజిల్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి. పన్నీర్ సాఫ్ట్గా ఉండాలండి. గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా పాలు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. సాఫ్ట్గా ఉంటే ఈజీగా వస్తుంది. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానిపై నేను చూపించిన విధంగా మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా జిలేబీలన్నీ కూడా చుట్టుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ జిలేబీలను ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. అన్నీ కూడా వేసుకుని మంటను సిమ్లో పెట్టుకునే వేయించుకోండి, లేదంటే ఇవి తొందరగా మాడిపోతాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసుకోండి. ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ని ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఇవి పాకాన్ని బాగా పీలుస్తాయి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ విధంగా పన్నీర్ జిలేబీని తయారు చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే జిలేబీని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీపావళికి తప్పకుండా చేసుకునే స్వీట్స్లో ముఖ్యమైనది నేతి బొబ్బట్లు. నేతి బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యేయండి, ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే అండి, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మైదా 2 కప్స్, పచ్చిశనగపప్పు 1 కప్, బెల్లం 1.5 కప్, ఇలైచీ పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ కొద్దిగా, ఆయిల్ 2 కప్స్, నెయ్యి తగినంత. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా పిండి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి పిండి తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలామంది పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటారు. అలా వేసుకుంటే పిండి విరిగిపోతుందండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలిపితే
బొబ్బట్లు గట్టిగా వస్తాయండి, చేయడానికి సరిగా రావు. పిండి ఎప్పుడు కూడా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం కలిసే విధంగా కలిపిన తర్వాత ఇంకో కప్ ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపండి. ఈ విధంగా పిండిని కలుపుకుంటే బొబ్బట్లు 2 డేస్ ఉన్నా సరే సాఫ్ట్గానే ఉంటాయి. చూడండి, ఆయిల్ అంతా పీల్చి పిండి ఈ విధంగా తయారైంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా మీరు పిండిని సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని 6 గంటల పాటు నానబెట్టాలి. ఇంకా ఎక్కువసేపు నానినా కూడా బాగుంటుందండి. పిండి ఎంత నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 6 అవర్స్ పాటు పక్కన పెట్టండి. ఈ పిండి నానేలోపు స్టఫింగ్కి పూర్ణం తయారు చేయాలి. దానికోసం ఒక బౌల్లోకి శనగపప్పును తీసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ వేసి 1 అవర్ పాటు నానపెట్టాలి. శనగపప్పు నానితే తొందరగా ఉడుకుతుంది. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్తో వాటర్ పెట్టండి. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు శనగపప్పు వేసి ఉడికించాలి. వాటర్ అయితే మరుగుతూ ఉంది. ఇప్పుడు పెట్టుకున్న శనగపప్పు వేసుకుని మంటను సిమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. శనగపప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, అలా అని పలుకుగా ఉండకూడదు. ఇలా మీరు ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇదైతే ఉడికిపోయింది. ఒక స్ట్రైనర్ తీసుకుని ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేయండి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి బెల్లం వేసుకుని బెల్లాన్ని మెత్తగా పౌడర్లా చేయండి. ఇలా పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే బెల్లంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్లోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసం పూర్ణం రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత బొబ్బట్లు తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిన సైజులో ముద్దలా తయారు చేసుకుని పెట్టుకోండి. నేనైతే కాస్త పెద్ద సైజులో చేసుకుంటున్నాను. మీరు చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజు ఉండలు చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్ణం మొత్తం ఉండల్లా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకోవాలి. పిండి చూడండి, 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానింది. ఇలా నానిన ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలపండి. పిండి మీరు ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అవుతుంది. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బొబ్బట్లు వేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. బొబ్బట్లు మా అత్తయ్య గారు చేస్తున్నారండి. అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసాం కదండి, పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బొబ్బట్ను కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టు వేసుకుని మంటను మీడియం హీట్లో పెట్టి 2 వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకోండి. బొబ్బట్లు నేతితో కాలుస్తే బాగుంటాయి. మీరు నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కాల్చుకుని ఇప్పుడు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. అంతేనండి, బొబ్బట్టు రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి. కొద్దిగా పిండి ముద్ద తీసుకుని ఇలా ఆయిల్లో డిప్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుని
ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పైనున్న ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేయండి. ఇప్పుడు వేరే ఒక కవర్ తీసుకుని దీనిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేయండి. బొబ్బట్లు చాలా పల్చగా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, కవర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అంటుకోకుండా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న బొబ్బట్ను పెనంపై వేసుకుని నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బొబ్బట్లను ఈ విధంగా తయారు చేసుకోవాలి. బొబ్బట్లు నేతితో కాలుస్తే బాగుంటాయి. మీకు నెయ్యి అవైలబుల్ లేనట్టయితే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఇలా మిగిలినవన్నీ కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మంటను మీడియం హీట్లో పెట్టే కాల్చుకోండి, లేదంటే మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా బొబ్బట్లను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తుంది కదండి, నేను చెప్పిన విధంగా ఈ బొబ్బట్లను తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇదివరకటి రోజుల్లో మన ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా లేదంటే పండగ వచ్చినా ముఖ్యంగా చేసుకునే రెసిపీ పాకం గారెలు. ఈ పాకం గారెలు జ్యూసీగా టేస్టీగా రావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో చేయండి. మొదటిసారి తయారు చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే మన పాతకాలం నాటి పాకం గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1/2 కిలో మినపగుళ్ళు, 1/2 కిలో బెల్లం, 200 గ్రామ్స్ షుగర్, 1 స్పూన్ ఇలాచీ పొడి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మినపగుళ్ళను నానబెట్టాలి. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ వేసి 5 అవర్స్ పాటు నానబెట్టాలి. మినపగుళ్ళు బాగా నానితేనే గారెలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా బాగా నానిన ఈ పప్పును మళ్ళీ శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ గట్టిగా రుబ్బుకోవద్దు. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఇవి పాకాన్ని పీల్చవండి, గట్టిగా వచ్చేస్తాయి. పిండి నలిగేలోపు పాకం పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బెల్లం, షుగర్ వేసుకుని ఇందులో 3/4 కప్ వాటర్ వేసుకోండి. మంటను సిమ్లో పెట్టి 5-6 పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఎక్కువగా మరిగిస్తే పాకం బాగా చిక్కగా అయిపోతుంది. ఎక్కువగా మరిగించిన అవసరం లేదండి. ఇలా 5-6 పొంగులు వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. మీరు టచ్ చేసి చూసినప్పుడు ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఇలాచీ పొడి యాడ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పిండిని ఈ విధంగా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, మరీ గట్టిగా రుబ్బుకోకూడదు. ఇలా రుబ్బిన ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పాకం గారెలు వేసుకోవడానికి పిండి ఎప్పుడు కూడా గ్రైండర్లో రుబ్బుకుంటేనే పాకాన్ని బాగా పీలుస్తాయి. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే గట్టిగా ఉండి పాకాన్ని పీల్చవండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి వేసి చూసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ఒక బౌల్తో వాటర్ తీసుకుని ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి. ఇలా వాటర్లో చేతిని డిప్ చేసి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ విధంగా వేసుకుని కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత
వీటిని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఆయిల్లోంచి తీసేటప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఒక సైడ్గా పెట్టండి. అప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు పాకంలో వేసుకోండి. పాకం కాస్త వేడిగా ఉండాలి. చల్లారినట్టయితే పాకాన్ని కాస్త వేడి చేసుకోండి. ఇప్పుడు వీటిని పాకంలో ములిగే విధంగా డిప్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత సెకండ్ పోర్షన్ వేసేంత వరకు కూడా వీటిని పాకంలోనే ఉంచాలి. ఇలా ఉంచితే ఇవి పాకాన్ని బాగా పీలుస్తాయి. ఇప్పుడు మనం సెకండ్ పోర్షన్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొకసారి చూపిస్తున్నాను గారెలని ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇలా వాటర్లో చేతిని డిప్ చేసి పిండి తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా తయారు చేసి ఆయిల్లో జాగ్రత్తగా వదలాలి. ఇవి వేగుతూ ఉన్నాయి. ఇంతలో పాకంలో వేసి పెట్టుకున్న గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. పాకం చూడండి ఎంత బాగా పీల్చాయో. ఇలా వీటన్నింటినీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పాకంలో వేగుతూ ఉన్న సెకండ్ పోర్షన్ గారెలను కూడా వేసుకోండి. ఇలా మీరు చేయడం వల్ల పాకం కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే విధంగా పిండి మొత్తం గారెలు వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా పాకం గారెలను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది మన పాతకాలపు వంట అండి. ఇదివరకటి రోజుల్లో మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే, అలాగే ఏ పండగ వచ్చినా పాకం గారెలను తప్పకుండా చేసేవారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇలా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పాయసం చేసినట్టయితే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ముందుగా కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకుని వేయించుకోండి. ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్ సేమియా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా సేమియాను నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. మనం 1/2 కప్ సేమియా తీసుకున్నాము. 1/2 కప్ సేమియాకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. అలాగే 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. అంటే నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మంటను మీడియం హీట్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు చిన్న సైజులో ఉన్న నైలాన్ సగ్గుబియ్యం 1/4 కప్ వేసుకోండి. 1/2 కప్ సేమియాకి 1/4 కప్ సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. మీకు పెద్ద సైజు సగ్గుబియ్యం ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మంటను సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా బాగా మరుగుతూ ఉంది కదా, ఇవి ఉడికాయో లేదో చూడడం కోసం ఇప్పుడు గరిటెతో కొద్దిగా ఇలా పైకి తీసి చూడండి. ఇందులో కొంచెం పలుకు కనిపిస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఉడికిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకుని ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా ఇది మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే మీగడ కడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఇవి ఉడికాయో లేదో చూడడం కోసం గరిటెతో కొద్దిగా తీసుకుని మీరు చేత్తో ఇలా ప్రెస్ చేసినట్టయితే పలుకు లేకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 2 మినిట్స్ తర్వాత షుగర్ వేసుకుందాం. వెంటనే మీరు షుగర్ వేసినట్టయితే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. మనం 1/2 కప్ సేమియా తీసుకున్నాము, అలాగే 1/4 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాము. ఈ క్వాంటిటీకి 1 కప్ షుగర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. తీపి తక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన షుగర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా షుగర్ బాగా కరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పాయసం తయారు చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి పాయసం తయారు చేసుకునేటప్పుడు పాయసం గట్టిగా అయిపోతుంది, లేదంటే పలచగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పే ఈ మెజర్మెంట్తో కనుక మీరు పాయసం తయారు చేసినట్టయితే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.